అంతర్జాతీయంగా చాక్లెట్ వాడకం తగ్గడం వల్లే కోకో ధర తగ్గిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేజీ 450 రూపాయలకు మించి కొనలేమని కంపెనీలు తేల్చి చెప్పాయని మంత్రి స్పష్టం చేశారు. అయితే కేజీకి 500 రూపాయల కోకో రైతులకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, కంపెనీలు ఇవ్వకున్నా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. పామాయిల్కు చట్టం తెచ్చిన విధంగా కోకో పంటకు కూడా చట్టం తెస్తామని అన్నారు. త్వరలో పొగాకు రైతుల సమస్య కూడా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కోకో రైతుల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారథి సమక్షంలో ఏలూరు కలెక్టరేట్లో కోకో రైతులు, కంపెనీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఇంటర్నేషనల్ లో చాక్లెట్ వాడకం తగ్గిపోయింది. కోకో గింజలు కొనలేకపోతున్నాం. ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి. మేము కొనమని చెప్పారు. 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అందరితో మాట్లాడి, కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం. రేపటి నుంచి కోకో కూడా ఏదైతే 1000, 1200, 1500 ఇంకా మెట్రిక్ టన్నుల రైతుల దగ్గర ఉందో అదంతా కూడా కొని రాష్ట్ర ప్రభుత్వమే రిమైనింగ్ డబ్బులు పే చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాం.